మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రబీ 2024-2025కు సంబంధించి ధాన్యం కొనుగోలు యాదాద్రి జిల్లాలో చాలా వేగంగా అయిందని చెప్పవచ్చు. నిజంగా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు, అదేవిధంగా కలెక్టర్ వేగవంతమైనటువంటి ప్రక్రియతో నిజంగా ఈసారి మాత్రం ధాన్యం కొనుగోలు మాత్రం అద్భుతంగా జరిగిందని చెప్పవచ్చు. 2,87,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారని చెప్పారు. అదేవిధంగా దాదాపు 500 కోట్ల పైన డబ్బులు కూడా ఖాతాలో జమైనని చెప్పారు. నిజంగా ఇది సూపర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి జిల్లా కలెక్టర్ ఇది ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా వేగవంతంగా అధికారులను సమన్వయంతో పనిచేపిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఏదులగూడెం సెంటర్లో ఉన్నాం. ఏదులగూడెం సెంటర్ సంబంధించి మొత్తం కూడా నిజంగా మనం అంటే ఎక్కడైతే ధాన్యం కొనుగోలు ఏ ప్రక్రియ అయితే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి మంచినీళ్ళే కావచ్చు, మజ్జిగ సదుపాయం కావచ్చు, అదేవిధంగా ధాన్యం తడవకుండా టార్పన్లే కావచ్చు, అదేవిధంగా గన్ని సంచులే కావచ్చు. నిజంగా మనం చూస్తున్నాం, లారీలు కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఇక్కడ నుంచి 82,000 పైగా టన్నులు ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా కేవలం ఇంకా 20-25 టన్నులు మాత్రమే మిగిలి ఉన్నాయి మెట్రిక్ టన్నులు. కాబట్టి వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఏఈఓ కావచ్చు, సెంటర్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ కూడా కేటాయించారు. వాళ్ళంతా కూడా అంటే స్పెషల్ ఆఫీసర్స్ ఎందుకంటే ఏవైతే పెద్ద సెంటర్లు ఉన్నాయో ఆ పెద్ద సెంటర్లకు సంబంధించి కొంతమంది స్పెషల్ ఆఫీసర్లు వేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ లారీలను కూడా మనం చూస్తున్నాం. డైలీ కూడా ఒక 5 నుంచి 6 లారీలు వెళ్తున్నటువంటి పరిస్థితి. టార్పాలు కూడా మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా ఇక్కడ కప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే అకాల వర్షం వల్ల రైతులు నష్టపోతున్నారు. మళ్ళీ తడిసినటువంటి ధాన్యాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ మ్యాచర్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా మొత్తం కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టార్పాలను అయితే పకడ్బందీగా ఇచ్చినటువంటి పరిస్థితి. గన్ని సంచులు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. ధాన్యం బాగానే పోతుంది కానీ వర్షాల వల్ల కొద్ది ఇబ్బంది అవుతుంది. అకాల వర్షాల వల్ల రైతులకు కొంచెం ఇబ్బంది పడుతుంది. రైతులు దాంతో ధాన్యం కొంత కలెక్టర్ ఇన్ఛార్జ్ అందరూ వచ్చి తీసుకొని పోతారు రెగ్యులర్ గా. మనకి ఏం లేదు, లారీలు వస్తున్నాయి పోతున్నాయి. ఓకే పర్వాలేదు, బానే ఉంది. మాది ఎదులగూడెం. నా పేరు సత్యలక్ష్మి. మంచిగానే ఉంది. బాడదానికి అంతా బాగానే వస్తుంది. అంతా లారీలు వస్తున్నాయి, మంచిగా నడుస్తుంది. ఈ రోజు ఇక వానలు అప్పుడప్పుడు పడుతున్నాయి కదా, ఈ వానల గురించి కొంచెం అవుతుంది. నిన్న ఈ రోజు అయిపోవు కొంచెం, కానీ వాన పడి అసలు ఇక లారీలు ఆగిపోయినాయి ఈరోజు. మరి ఈరోజు రేపు వేస్తారేమో. మంచిగానే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మంచిగా జరుగుతున్నాయి. మంచిగా కొంటుండు. వర్షం పడుతుంది. ఆ వర్షం పడే ఇవాళ ఇబ్బంది పెట్టింది. లేకుంటే ఇవాళ కూడా 3-4 లారీలు పోవు. ఆ పైసలు కూడా మంచిగానే పడుతున్నాయి. జల్దే నా అయిపోలే. నిన్ననే కాంటా అయ్యేది ఉండే, వర్షం పడ్డది. ఎవ్వరేమి ఇబ్బంది పెడతలేరు మమ్మల్ని. ఏమి ఇబ్బంది లేవు. లారీలు మంచిగానే వస్తున్నాయి, కొనుగోలు చేస్తున్నారు. మన అమ్మాయికి కూడా మంచిగానే వస్తుంది. అకౌంట్ లో పైలు కూడా పోయినట్టే పడుతున్నాయి. ఒడ్లు బాగానే కొనుగోలు అవుతున్నాయి, కానీ ఈ రోజు నిన్న వర్షం పడి కొనుగోలు ఆగిపోయింది. లారీలు ఇక్కడ ఆగిపోయినవి. ఇప్పటి వరకు 80,000 బస్తా కొనుగోలు, 82,000 బస్తా కొనుగోలు చేసినాం. ఇంకొక 20,000 బస్తా అంటే 6 నుంచి 7 క్వింటాల మధ్యలో వస్తుంది. అది వర్షం సహకరిస్తే 3 నుంచి 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. మొత్తం క్లోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు 25 వరకలే చేయాలన్నాడు. చేద్దామని ప్రయత్నం చేస్తే వర్షాకాలం సహకరించట్లేదు. కలెక్టర్ గారు కూడా పూర్తి సహకారం, ఆయన సహకారంతో మేము నడిపిస్తున్నాం. ఇప్పుడు ధాన్యం మంచి కొనుగోలు జరుగుతుంది. మిల్లర్లు కూడా మంచిగా దించుకుంటున్నారు. లారీల ప్రాబ్లం ఏం లేదు, అన్ని సజావుగా సాగిపోతున్నాయి. ఇవి వానాకాలం అకాల వర్షాల వల్ల రైతులకు జరంత ఇబ్బంది. వర్షం పడ్డా కానీ తడవకుండా అది కవర్లు లేపించినాం, ఉదగాల తీసి ఆరబెట్టి లోడింగ్ చేసినాం, పోతూనే ఉన్నాయి సార్. మొత్తం ధాన్యం అంతా కూడా తొందరగా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంబడెంబడే వారికి కొనాలి. మ్యాచర్ రాగానే ఏఈఓ దాన్ని పరిశీలిస్తున్నారు. ఏఈఓ ఆమోదం పొందగానే ఇమీడియట్లీ కూడా లారీలలో వాటిని పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నిజంగా ఈ ప్రక్రియ అంతా చాలా వేగంగా యాదాద్రి జిల్లాలో జరుగుతుంది. ఎప్పటికప్పుడు మొన్న కూడా ప్రజావాణిలో చెప్పాడు కలెక్టర్ గారు, డెడ్ లైన్ పెట్టాడు. అంటే ఒక 25 తారీఖు వరకు మొత్తం కూడా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు మరి చాలా ఎక్కువ ధాన్యము యాదాద్రి జిల్లా నుంచి వెళ్ళిందని చెప్పవచ్చు. రైతుల ఖాతాలో కూడా ఒక
12 నుంచి 15 గంటల్లోనే డబ్బులు కూడా పడుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. నిజంగా కొంచెము కొంచెం విచారకమైన వార్త ఏంటంటే అకాల వర్షము అనుకోకుండా వచ్చినటువంటి వర్షాల వల్ల కొంతమంది అయితే ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా సమస్యను సాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం నిజంగా ఒక ఏదులగూడెం సెంటర్ లో చూస్తే మొత్తం మంచి టార్పన్స్ వారికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా తడిసిన ధాన్యాన్ని కొంత అటు ఇటు ఉన్నా కూడా కొన్ని కొనాలని చెప్పినటువంటి పరిస్థితి అయినా కూడా కొంటున్నారు. కాబట్టి నిజంగా ఏదులగూడెం పరిస్థితి చూసినట్లయితే ఇక లారీ మనం చూస్తున్నాం, లారీ అంతా కూడా నిండినటువంటి పరిస్థితి, ఇంకొక లారీ కూడా ముందు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి చాలా వేగంగా ఏదులగూడెంలో జరిగినటువంటి రైతులు కూడా చాలా ఆనందపడుతున్నారు. రైతులు కూడా ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, మేము ఇంత స్పీడ్ గా మేము ఎప్పుడు చూడలేదు. ఈసారి చాలా పెద్ద ఎత్తున ధాన్యం వేగంగా కొన్నారని చెప్పి చాలా మంది రైతులు మనతో చెప్పారు. ఇప్పటి వరకు 32,000 క్వింటాల ధాన్యం ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇంకొక 6,000 నుంచి 7,000 క్వింటాల ధాన్యం మాత్రమే ఇక్కడ ఉంది. ఇది కూడా అతి త్వరలో 3 నుంచి 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. లారీలు చాలా మంచిగానే వస్తున్నాయి. రోజుకు 5-6 లారీలు పంపిస్తున్నాం. కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు చాలా మంచిగా పోతున్నాయి వడ్లు. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కొట్టినాక బిల్లులు కూడా తొందరనే పడుతున్నాయి రైతులకి. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు సార్. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. సార్ పీపీసీ ఏదులగూడెం సెంటర్, ఇది ఏదులగూడెం సెంటర్ ఉల్లిగొండ మండలం సంబంధించి పిఎస్సికి సంబంధించిన పీపీ సెంటర్. ఇది 23 తారీఖు 5వ నెల ఆ రోజు నుంచి కాంటా స్టార్ట్ అయిందండి. ఇక్కడ కాంటా స్టార్ట్ అయిన కాంచి 82,599 బస్తాలు ఇప్పటి వరకు నిన్నటి వరకు కొనుగోలు చేసినాము. అయితే మాకు కలెక్టర్ గారు ఇంకా కూడా జల్దీ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో మొన్న శనివారం కలెక్టర్ గారు అదే ఉత్తర్వులు ఏమి ఇచ్చారంటే స్పెషల్ సిట్టింగ్ సూపర్వైజర్గా ఇచ్చారు. నేను స్పెషల్ సిట్టింగ్ సూపర్వైజర్, నేను ఇక్కడ శనివారంకి వెళ్ళి నేను వచ్చాను. శనివారంకి వెళ్ళి కూడా దాదాపు మేము రోజు గతంలో 3-4 లారీలు పోతుంటే ఈ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రాగానే కలెక్టర్ ఆదేశాలు ఇవ్వగానే అక్కడి నుంచి శనివారంకి వెళ్ళి 4-5-6 లారీలు కూడా మేము కలెక్టర్ గారు ఆదేశం మేరకు రావడం జరిగింది. ఈ శనివారం నుంచి 5 రోజులలో కూడా దాదాపు 24 లారీలలో 9,000 క్వింటాలు కూడా మేము కొనుగోలు చేయడం జరిగింది. వర్క్ కూడా ఈ శనివారంకి కూడా బాగా స్పీడప్ అయింది. ఇక బహుశా ఇంకా ఇక్కడ ఉన్న సెంటర్లో ఎన్ని ఉన్నాయంటే ఇంకొక 7,000 క్వింటాలు ఉంటాయి. ఇదే ఒకవేళ కనుక నిన్న వర్షం పడేసరికి కొద్దిగా ఆలస్యమైంది. దాన్ని కూడా వర్షం పడ్డప్పుడు కూడా మేము కొనుగోలు చేసిన బస్తాలు కూడా మేము దాన్ని కవర్ కప్పి ఎటువంటి దానికి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సేవ్ చేసేసినాము. చేసి కూడా అవి ఈ రోజు కూడా మేము దాన్ని పంపించడం జరుగుతుంది. మరి నిజంగా ఇదంతా ప్రక్రియ కూడా ఒక వేగవంతం జరిగింది. ఒక సమన్వయంతో పనిచేశారని చెప్పవచ్చు అధికారులు. ఇటు రెవెన్యూ సిబ్బంది, ఇటు సివిల్ సప్లై ఆఫీసర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక సమన్వయంతో పనిచేసి దీన్ని సాధించారని చెప్పవచ్చు నిజంగా. ఎందుకంటే చాలా పెద్ద పరీక్ష అని చెప్పాలి. ధాన్యం కొనుగోలు అనేది చాలా పెద్ద పరీక్ష అధికారులకు అని చెప్పాలి. ఎందుకంటే ధాన్యాన్ని ఎండబెట్టాలి, మ్యాచర్ రావాలి, మ్యాచర్ తర్వాత ఏఓ పరిశీలించాలి, ఏఓ తర్వాత లారీలు సమకూర్చాలి, లారీల నుంచి రైస్ మిల్లకు తరలించాలి, తర్వాత ఇక్కడ మొత్తం కూడా డాటా ఎంట్రీ చేయాలి. మొత్తం డబ్బులు అనేవి కూడా ఆ డాటా ఎంట్రీ ప్రకారం డబ్బులు అనేవి కూడా వస్తుంటాయి. మరి ఇదంతా కూడా పెద్ద పరీక్ష అని చెప్పాలి అధికారులకు. మరి దీన్ని సమర్థవంతంగా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఎక్కడికి పోతుందో తెలియదు, ఏ సెంటర్కి వెళ్తుందో తెలియని పరిస్థితి. ఒకసారి చౌటుప్పల్లో ఉంటే, ఒకసారి వలిగొండలో ఉంటే, ఒకసారి ఆత్మకూరులో ఉంటారు, ఒకసారి తుర్కాపల్లిలో ఉంటారు, ఒకసారి ఆలేరులో ఉంటారు, ఒకసారి మునుగోడులో ఉంటారు, ఒకసారి సంస్థాన్ నారాయణపూర్లో ఉంటారు. నిజంగా చాలా పెద్ద జిల్లా. ఈ జిల్లాకు సంబంధించి ఏ మండలంలో ఏ గ్రామంలో పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఎఫ్ఓపి సెంటర్లు కావచ్చు, మొత్తం 3 సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. కాబట్టి మొత్తం కూడా ఈ 3 సెంటర్ల ద్వారా ధాన్యం మాత్రము అద్భుతంగా కొన్నారని చెప్పవచ్చు ఈ రబీ సీజన్ లో అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు కూడా ఎంబడే పడ్డాయి. నిజంగా యాదాద్రి జిల్లాలో మొత్తం రైతులంతా కూడా కలెక్టర్ను అభినందిస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ చేసినటువంటి కృషి వల్లనే ఇదంతా జరిగింది, ఇంత స్పీడ్ గా జరిగిందని చెప్పారు. నిజంగా మరి కొన్ని సమస్యలు వచ్చాయి. అకాల వర్షం వల్ల కొంచెం ధాన్యం తడిసినప్పటికీ దాన్ని మళ్ళీ ఎండబెట్టి మ్యాచర్ వచ్చే విధంగా చేసిన తర్వాత కొన్నారు. కాబట్టి కొన్ని సెంటర్లో ఆ సమస్య వచ్చింది. కాబట్టి మిగతా ఎక్కడా సమస్య లేకుండా చాలా వేగవంతంగా ప్రక్రియ అయితే చేసినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే ఏ సెంటర్లు అయితే కొంచెము అలసత్వం వహించారో ఆ సెంటర్లకు సంబంధించి కొంతమందిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దళారులను, ఒక రాజపేట మండలం సంబంధించి దళారులను కూడా ఆ 3 కేసులు పెట్టడం
జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఇన్ఛార్జ్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు షీట్ అంతా తెప్పించుకుంటూ మొత్తం కూడా ఒక దరిదాపు ఒక 10 నుంచి 12 గంటలు కేవలం ధాన్యం సంబంధించి వీటి మీదే పనిచేసిరని చెప్పవచ్చు కలెక్టర్ అని. ఎందుకంటే మనం చూస్తున్నాం సుమన్ టీవీ ధాన్యం కొనుగోలు నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉంటుంది. ఏ సెంటర్ పోయినా కూడా రైతులైతే ఎక్కడ ఆనందపడ్డారు తప్ప ఎక్కడ కూడా మనకు విమర్శలు అయితే చేసినట్టు పరిస్థితి కనబడలేదు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, ఏదులగూడెం, వలిగొండ మండలం.